హాయ్ స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అది కెమిస్ట్రీలో మీకు 60/60 రావాలంటే ఖచ్చితంగా న్యూమరికల్స్ చేయాలి. న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనకి వచ్చే చాప్టర్స్ మూడు చాప్టర్స్. ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ, రెండు వచ్చేసి కెమికల్ కైనెటిక్స్, థర్డ్ వన్ వచ్చేసి మనకి సొల్యూషన్స్. ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒక 11 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 11 చూసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ లైక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకి కెమికల్ కైనెటిక్స్లో కూడా జస్ట్ ఒక 11 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 11 చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఏంటంటే మనకి సమ్ టైమ్స్ ఎస్ఏ కాంబినేషన్లో కూడా అడగచ్చు, అంటే 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా కలిపేస్తాడు. అది పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, మనకి వెయిటేజ్ యాక్చువల్లీ 8 మార్క్స్ ఉన్నది ఏంటిది, ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ, రెండు కెమికల్ కైనెటిక్స్, అండ్ థర్డ్ చాప్టర్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ మూడు 8 ఎస్ఏ క్వశ్చన్ మనకి వెయిటేజ్. ఓకే, అది కూడా నేను వెయిటేజ్ కూడా ఏ చాప్టర్స్ ఎంతెంత వెయిటేజ్ ఉందో అది కూడా చెప్తాను నేను. జస్ట్ ప్రస్తుతానికి ఏంటంటే 60/60 ఎవరైతే ఏం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యూమరికల్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ఓవరాల్ చదవాలి కాబట్టి, దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా చదవాలి కాబట్టి ఇది చూస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు సొల్యూషన్స్ వస్తే మనకి సొల్యూషన్స్లో జస్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, బట్ సొల్యూషన్ వెయిటేజ్ అంతా మనకి 4 మార్క్స్ కాబట్టి, అంటే 4 మార్క్స్ ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట మనకి సింపుల్గా. కాబట్టి ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒక 11 ఏమో మనకి ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్నాయి, 11 ఏమో కెమికల్ కైనెటిక్స్లో ఉన్నాయి, అండ్ 3 ప్రాబ్లమ్స్ ఏమో సొల్యూషన్స్లో ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చారు, మరి ఆన్సర్స్ ఎప్పుడంటే ఇది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సూన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ అప్లోడ్ ప్రాపర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.